హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి 2 రకాల నైవేద్యాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి మొదటి రకం నైవేద్యం అయితే ఉండ్రాలు చేసి చూపించబోతున్నానండి. అది కూడా నా పద్ధతిలో చూపించబోతున్నాను. వీడియోలోకెళ్ళి చూసేద్దామా మరి? ఒక బౌల్ తీసుకొని దీనిలోకి పావు కప్ శనగపప్పును తీసుకోవాలండి. ఇది మంచినీళ్ళతో శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక గంట నానబెట్టుకోవాలి. తర్వాత పొయ్య వెలిగించి దీని మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. దీనిలోకి నేనైతే ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తోని 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పు, దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని నీళ్ళన్నవి బాగా మరగనివ్వాలండి. ఈ మరిగే లోపల మనం నానబెట్టుకున్న శనగపప్పు అన్నది కూడా బాగా ఉడికిపోతుంది. ఆ క్లిప్ అన్నది మిస్ అయ్యింది. అంతేకాదండి, ఇక్కడ జీలకర్ర అన్నది కొంతమంది వేసుకోరు. అది కూడా పూర్తిగా ఆప్షనల్. ఇలాగా నీళ్లు బాగా మరిగిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్‌తో మంచినీళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్‌తోని నేను ఒక గ్లాసు బియ్యం రవ్వను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలోకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి ఉండ్రాల పిండి గిన్నె ఉంది కదండీ, దాన్ని దానిలోని పెట్టి మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసేద్దాము. తర్వాత మనం దీనిలోనే స్టీమ్ అంతా పోయే లోపల ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని దానికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకోవాలండి. తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి ఉండ్రాల పిండిని దానిలోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉన్న దాన్ని గరిటెతోని ఈ వెడల్పాటి ప్లేట్లోని కొంచెం పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉంది అనగానే మన చేతికి అయితే కొంచెం నెయ్యి అన్నది అప్లై చేసుకొని ఉండ్రాలు చేసుకోవాలండి. అంతేకాదండి, ఇక్కడ నైవేద్యంగా సమర్పిస్తున్నాం కాబట్టి నెయ్యి అన్నదే యూజ్ చేస్తాం. నూనె అన్నది యూజ్ చెయ్యము అండి. బుజ్జ గణపయ్యకి ఎంతో ఇష్టమైనటువంటి మొదటి రకం ప్రసాదం ఉండాలని చూసాం కదండి. ఇప్పుడు రెండో రకం ప్రసాదం చూసేద్దామా మరి? పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 కప్ శుభ్రం చేసుకున్నటువంటి అటుకుల్ని తీసుకుంటున్నానండి. ఈ అటుకులు అన్నవి మందపాటివైనా పర్వాలేదు, లేదా పలచని అటుకులైనా పర్వాలేదు అనమాట. ఈ అటుకుల్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి క్రిస్పీగా అయ్యే అంతవరకు వేపుకోవాలండి. ఇక్కడ నేను వేగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. అటుకులు అన్నవి చక్కగా క్రిస్పీగా వేగాయి కదా. ఇలా ఒక్క అటుకు పట్టుకుంటే చూడండి, ఇలా అనగానే ఎంత చక్కగా విరుగుతుందో కదా. ఇప్పుడు ఈ పాయింట్లోని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా వేసుకుని ఒక్క నిమిషం వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాము. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం వేపుకున్నటువంటి అటుకులన్నీ వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలన్నమాట. ఇలా ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్పు బెల్లాన్ని తీసుకొని దీన్ని కూడా వేసుకొని మొత్తం అంతా కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇలా వచ్చిన దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి కాకపెట్టి చల్లారి పెట్టినటువంటి పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి. ఇక్కడ నాకైతే 2 టేబుల్ స్పూన్ పాలు పట్టాయండి. అంతేకాదు, ఇన్ కేస్ మీకు ఒకవేళ పాలన్నవి ఎక్కువ అయిపోయాయి అనుకోండి, అయినా కంగారు పడక్కర్లేదు. అటుకులన్నవి పాలను పీలుస్తాయి కాబట్టి ఒక నిమిషం అయిన వెంటనే ఇది పీలుస్తుంది. ఇలా నేను కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత మళ్ళీ పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి అన్నది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకుంటున్నానండి. ఈ జీడిపప్పు అన్నవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలి. అంతేకాదు, మీకు కావాలి అనుకుంటే ఇక్కడ మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. కానీ నేనైతే జీడిపప్పు తప్ప ఇంకేమీ వేయట్లేదన్నమాట. ఇలా వేగిన వాటిని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి అటుకుల మిశ్రమంలోని వేసుకొని బాగా కలుపుకొని ఉండలు చుట్టుకోవటమేనండి. చుట్టుకునేటప్పుడు మీకు ఉండ చేసుకోవటం రాలేదనుకోండి, కొంచెం పాలన్నవి వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మాత్రం
మనం ఉండలు చుట్టుకోవడానికి చాలా ఈజీ అయిపోతుందనమాట. నేను తీసుకున్న క్వాంటిటీకైతే నాకిక్కడ 6 ఉండలు వచ్చాయండి. అంతేనండి. బుజ్జ గణపయ్యకి ఎంతో ఇష్టమైనటువంటి 2 రకాల నైవేద్యాలు చూసారు కదా! ఈ 2 రకాల నైవేద్యాలను ట్రై చేసి ఆ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.